हटो जी उधर रास्ता गणेश भाई जय केसीआर कांग्रेस 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 लेवर अंदर लेवर బండ్లు పోతున్నాడు అటు బండ్లు పోతున్నాయి అరెస్టు చేసినందుకు గాను ఈరోజు నాసిక్ మండల కేంద్రంలో మేము బీఆర్ఎస్ తరఫున మేమందరం కూడా కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొని ఈ ధర్నాకు మేము పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు మండల కేంద్రంలో మేము ఈ ధర్నా చేపట్టే ముఖ్య ఉద్దేశం ఈరోజు మనకి గౌరవ మాజీ మంత్రివర్యుడు హరీష్ రావు గారిని, కౌశిక్ రెడ్డి గారిని, అలాగే దుబ్బాక నియోజకవర్గం ప్రభాకర్ రెడ్డి గారిని, అలాగే జగదీశ్వర్ రెడ్డి గారిని ఇలా ఎంతోమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పనిగట్టుకొని కూడా కారణం లేకుండా అరెస్టు చేస్తున్నారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో కూడా అసలు ఎవరికి అర్థం కావట్లేదు. కౌశిక్ రెడ్డి గారు నిన్న వారికి ఫోన్ ట్యాపింగ్ అవుతుందన్న ఉద్దేశంతో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే రెస్పాండ్ అవ్వకపోగా ఒక ఎమ్మెల్యేకి రెస్పాండ్ అవ్వకపోగా ఆయనను బయటకు తరిమివేయడం జరిగింది.
మళ్ళీ పొద్దున కూడా ఈరోజు కౌశిక్ రెడ్డి గారి ఇంటికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి వారు రీజన్ చెప్పకుండానే అరెస్ట్ చేయడం మాకు బాధాకరంగా ఉంది. ఇది ఏంటి అని ప్రశ్నించిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా నోరు మూపించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మన సీఎం గారు చేస్తున్నారు. ఈ పద్ధతి మార్చుకోండి, ఇది కరెక్ట్ కాదు. మీరు ప్రజలలో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి తప్ప టార్గెట్ పెట్టుకొని కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావు గారిని, ఎమ్మెల్యేలను అందరినీ కూడా మేమేదో చేస్తా అన్న ఉద్దేశంతో వచ్చినట్టుంది కానీ ప్రజలకు సేవ చేయడానికి వచ్చినట్టుగా లేదు. ఈరోజు మన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని, ప్రభాకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినందుకు గాను ఈరోజు మా బీఆర్ఎస్ కుటుంబం సభ్యులు అందరూ కూడా ఈ నిరసన చేపట్టడం జరిగింది. మాకు ఎక్కడ కూడా పోలీసులు కూడా సహకరించడం లేదు. మేము ఇక్కడ అందరూ కూడా ఎందుకు ఈ అరెస్టులు చేస్తున్నారు అంటే తప్పుని తప్పు అని ఎత్తి చూపడం వాళ్ళకి నచ్చడం లేదు. కాబట్టి ఎవరు గొంతెత్తి మాట్లాడినా కానీ అరెస్టు చేయడం జరుగుతుంది. వాళ్ళు వచ్చినప్పటి నుంచి సంవత్సరం నుంచి కూడా ఈ అరెస్టులు తప్ప అభివృద్ధి ఏం జరగలేదు. 6 గ్యారంటీల గురించి అడిగితే అరెస్టు చేయడమే, ఇది తప్పని అంటే అరెస్టు చేయడమే. మీరు ముందు ఎలక్షన్లకి ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయండి. మన సీఎం గారు అసలు ఆలోచన దృక్పథం లేకుండా, వాళ్ళకి అండర్స్టాండింగ్ లేకుండా, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా ఇదొక్కటి మాత్రం ముందేసుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఈరోజు పార్టీలకు అతీతంగా కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏదో మన కేసీఆర్ గారు తక్కువ చేసిరని కాదు, ఈయనేదో ఉద్ధరిస్తాడని ఈయనకు ఓట్లేసి అమాయకపు జనాలు ఈయనను ఎన్నుకొని సిటీ మీద కూర్చుండబెట్టిరు. అదే ఈరోజు ఆయన 5 సంవత్సరాలు నిలబెట్టుకోవాల్సింది పోయి సంవత్సరంలోనే ఉన్నదంతా కూడా భ్రష్టు పట్టించిండు. ఎంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని, ప్రాణత్యాగాలు చేసిన తెలంగాణను ఈరోజు ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన సంవత్సరంలోనే తెలంగాణని మొత్తం రూపురేఖలే దరిద్రంగా చేసేసిండు. ఇది ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనిస్తున్నారు. యువకులు కానీ, మహిళలు కానీ, ఎవరైనా సరే అందరూ దయచేసి గమనించండి. ప్రభుత్వం పని మీద దౌర్జన్యాలు, వీళ్ళ మీద దౌర్జన్యాలు చేసుకుంటూ పోతే మీరు ఎప్పుడు ప్రజాసేవ చేస్తారండి? ఈ రోజు నేను ఒక మహిళగా కూడా చెప్తున్నా, ఏ ఒక్క మహిళలకు కూడా రాష్ట్రంలో అసలు విలువ లేదు. ఫ్రీ బస్సు పెట్టి మొత్తం తీసేసిండు. మేము ఏంది అని మేము క్వశ్చన్ చేస్తే ఈ రోజు కళ్ళ ముందు నార్సింగ్లో అందరు చూసిరు, కనీసం ఒక మహిళను కూడా చూస్తలేరు. ఎవరు మాట్లాడితే వాళ్ళని నువ్వు కేసు పెట్టేస్తాం అని మాట్లాడుతున్నారు. ఇదా రేవంత్ రెడ్డి నేర్పించింది? పోలీసులకు పవర్ ఇవ్వాలా, కానీ మరీ ఇట్లా మనుషులను విలువ చేయకుండా తప్పు చేయనాలని కూడా నూక్కపోండి. ఏందండి ఇది? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఎక్కడ ఉన్నాం మనం? అంటే మాట్లాడద్దా? ఈరోజు నేను మాట్లాడుతున్నా కదా, నాకు కూడా రేపు ఏదైనా కేసు పెట్టచ్చు, అది కూడా చెప్తున్నా నేను. ఏదైనా భయపడేది లేదు. కేసులకు, ఎలాంటి కేసులకు మేము వెనకాడము. తెలంగాణ ఉద్యమంలోనే ప్రాణత్యాగాలు చేసిరు. కేసీఆర్ కూడా అంత పెద్ద రిస్క్ తీసుకొని తెలంగాణ తెచ్చిచ్చిండు. కాపాడుకోవాల్సింది పోయి భ్రష్టు పట్టిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. ఏం చేసినా మేము వెనక్కి ఇవ్వము. వాళ్ళ ఎమ్మెల్యేల అరెస్టును వాళ్ళు నిలిపివేసేదాకా మేము ఈ ధర్నాలు చేస్తూనే ఉంటాము. మమ్మల్ని ఎవరిని ఆపే శక్తి ఎవరికి లేదు. జై తెలంగాణ. ఈ రోజు నార్సింగ్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏమడుగుతున్నాయా అంటే, నువ్వు సంవత్సరం నుంచి ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చమని, మా మహిళలకు పెన్షన్ను పెంచమని, మా మహిళలకు ఇచ్చిన 2500 ఇవ్వమని చెప్పి, మహిళలకు స్కూటీ ఇవ్వమని, నా రైతులకు రైతు బంధు మాఫీ చేయమని, నా రైతులకు కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వమని అడిగితే నువ్వు ఇవాళ అక్రమ అరెస్టులు చేస్తా ఉన్నావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను ఈ నార్సింగి మండల కేంద్రం నుంచి హెచ్చరిస్తా ఉన్నాను. దయచేసి మీరు అక్రమ అరెస్టులను వెంటనే ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలను కొంత కాకపోతే కొంత నెరవేర్చి నా రైతులను కానీ, నా మహిళలను కానీ, నా నిరుద్యోగులను కానీ ఆదుకోవాలని సభాముఖంగా హెచ్చరిస్తూ, ఈ అక్రమ అరెస్టులు ఆపకపోతే ప్రతి గ్రామం నుంచి 100 మంది 1000 మంది వచ్చి రోడ్ల మీదకి వచ్చి నిరసన చేపడతారని హెచ్చరిస్తూ, ఇటువంటి అక్రమ అరెస్టులు ఆపి రైతులకు ఇచ్చిన హామీలు కానీ, మహిళలకు ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చాలని సభాముఖంగా కోరుకుంటూ, పోలీసులు కూడా నిరంకుశ పత్రం చేస్తా ఉన్నారు. వన్ సైడ్ ఉండి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అందరినీ హెచ్చరిస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి మీ కవ్వింపు చర్యలకు ఎవరు భయపడేది లేదు. దయచేసి మీ అక్రమ అరెస్టులకు నిరసనగా మేము కూడా మా అధిష్టానంతో మాట్లాడి ప్రతి గ్రామాన దీక్షలు చేసి రైతులను కూడా ఉత్తేజపరిచి ఈ దీక్షలను పాల్గొనేటట్టు చేస్తామని సభాముక్తంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ. హుజూరాబాద్ ఎమ్మెల్యే
బంజారాజ్ పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ చేయడానికి పోయిండు. వీళ్ళ మీద వీళ్ళు చేస్తున్నారు అరాచకాల మీద. కానీ మా ఎమ్మెల్యే గారు పర్మిషన్ తీసుకొని పోలీస్ స్టేషన్ పోతే కూడా ఒక ఏసీపీ కానీ మినిమమ్ పిఐ కానీ ఎవరు లేకుండా ఆయనకు మర్యాద లేకుండా అని పోతే మా ఎమ్మెల్యే గారు కంప్లైంట్ అయిపోతేనే పోలీసు వాళ్ళు మీరేంది ఇచ్చేయని చెప్పి మా ఎమ్మెల్యే గారి మీద దుర్భాషలు ఆడుతూ నువ్వు నూతన చేసినావు అని చెప్పి మా ఎమ్మెల్యే గారి మీద నిన్న బంజారాజ్ పోలీసులు కేసు నమోదు చేయడం. కాబట్టి ఆయనని అరెస్ట్ చేస్తున్నారని తెలుసుకొని ఈరోజు మా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, మా నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు కలిసి పాడి కౌశల్ శెట్టి గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళిన వెంటనే ఏది అడగకుండా ఏం చేయకుండా మీరు ఎట్లా వస్తారని చెప్పి మా ఎమ్మెల్యేని అక్రమంగా ఈరోజు అరెస్ట్ చేయడం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఎట్లా ఉందంటే ఈరోజు అసెంబ్లీలో కానీ ప్రజాక్షేత్రంలో కానీ హరీష్ రావు కానీ మా ప్రభాకర్ రెడ్డి కానీ మా జగదీశ్వర్ రెడ్డి కానీ కాంగ్రెస్ ఎలక్షన్లో 6 గ్యారంటీలు 420 హామీలు దొంగ హామీలు ఇచ్చి ఇలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు మీరు ఇచ్చిన హామీలని నెరవేర్చాలని చెప్పి మా వాళ్ళు అసెంబ్లీ అయితేనేమి ప్రజాక్షేత్రంలో అయితేనే మా వాళ్ళు ప్రజల పక్షాన పోరాడుతున్నారు. కాబట్టి ఈ పోరాడే వ్యక్తులు ఈ ప్రభుత్వము రేపు 9 తారీఖు అసెంబ్లీ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి హరీష్ రావు గారిని, ప్రభాకర్ రెడ్డి గారిని, జగదీశ్వర్ గారిని వీళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తే అసెంబ్లీలో మాకు మాట్లాడేవారు ఎవరు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈ ప్రభుత్వానికి ఏడాదిలో చాలా ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి వచ్చారు. కాబట్టి మా తెలంగాణ ఉద్యమకారులు కానీ మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ మీరు చేసే అరెస్టులు మాకేం కొత్త కాదు. మీ అరెస్టులకు మీ దొంగ అరెస్టులకు మేము ఇక్కడ భయపడే ప్రసక్తి లేదు. ఈరోజు కూడా మేము బేషరతుగా ఈరోజు నార్సింగి మండల కేంద్రంలో మా నాయకులందరి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టడం జరిగింది. హరీష్ రావు గారిని, ప్రభాకర్ రెడ్డి గారిని, పాడి కౌశిక్ రెడ్డి గారిని మన లగలచెర్ల భూముల దాంట్లో కూడా అక్రమంగా అక్కడ మా వేం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేయమని మీరందరినీ కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పి కూడా మేము ఈరోజు మా పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాం. జై